ये मोबाइल फ़ोन्स थेफ्ट हुआ सो नहीं तो लास्ट हुआ सो का रिकवर करके वो लोगों को डिस्ट्रीब्यूट करने का प्रोग्राम लगा है। इसमें अभी तक 8 टाइम्स ऐसी प्रोग्राम्स करके 11,000 फ़ोन्स अभी तक इस हैदराबाद से 11,720 वो डिस्ट्रीब्यूट कर दिए। आज टोटल 827 सेल फोन्स पूरा ये मीटिंग करके लगा वो दोनों को हैंड ओवर कर दिए। हैदराबाद फर्स्ट है इसमें, साइबराबाद सेकंड, राचकोंडा थर्ड ये रिकवरी में है। अभी तक हैदराबाद में 13,078, राचकोंडा में 9,877 रिकवर हुआ। कुछ लोग ऐसा मिस्टेकनली कहा तो भी छोड़ के आ रहे, नहीं तो कुछ चोरियाँ भी हो रहा। वो लोग हालत है तो ये सेलफोन जहाँ लास्ट होने का नहीं, ऐसा नहीं होता। कुछ चोरी हुए तो इमीडिएट पुलिस स्टेशन में कंप्लेंट करके वो लोग एक पोर्टल है CEIR पोर्टल में वो IMEI नंबर है, अपलोड करे तो ऑटोमेटिकली वो फ़ोन दूसरा कोई खरीद करके यूज़ करे तो वो मिलता। ऐसा पूरों को बोल के आज वो पूरों को डिस्ट्रीब्यूट करते हैं। గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్లో ఈ ఫోన్ లాస్ అయిన చోరీ అంటే దొంగతనాలకు గురైన ఎక్కడైనా పోగొట్టుకోవడం జరిగిన వాళ్ళందరికీ CEIR పోర్టల్ ద్వారా వాళ్ళు ఎవరెవరైతే దాంట్లో నమోదు చేసుకున్నారో వాటన్నిటిని రికవరీ చేసి ఈరోజు 8వ ఫేజ్లో భాగంగా 827 ఫోన్లని గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు పెట్టి గౌరవ DCP క్రైమ్స్ గారి ఆధ్వర్యంలో 5 జోన్ల ఇన్స్పెక్టర్లు, ఇక్కడ CCS 5 జోన్లు ఉన్న 5 జోన్ల ఇన్స్పెక్టర్లు వాళ్ళ స్టాఫ్ అందరు కలిసి వీటిని రికవర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు టోటల్ 11,000 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది సైబరాబాద్లో 8 ఫేజ్ల్లో. ఆ ఫోన్లని ఈరోజు 8వ ఫేజ్లో భాగంగా ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మన ఎవరెవరైతే కస్టమర్స్ ఉన్నారో అంటే ఫోన్ ఓనర్స్ ఉన్నారో వారందరికీ పిలిచి ఫోన్లు చేసి పిలిపించి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రాని వారికి మళ్ళీ ఫోన్ చేసి అక్కడ ఆఫీసులు పిలిపించుకొని మా ఇన్స్పెక్టర్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ఆఫ్ కాస్ట్ ఈరోజు 827 2 కోట్లు ఉంటుంది. ప్రజలు ఎవరైనా ఎప్పుడైనా పోగొట్టుకుంటే ఇమ్మీడియట్గా సంబంధిత పోలీస్ స్టేషన్లో CEIR పోర్టల్ వారైనా ఆన్లైన్లోకి ఇచ్చి అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా చేస్తారు. ఖచ్చితంగా పోయిన ఫోన్లు దొరుకుతాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని మా యొక్క మనవండి.